ఆడే పనిచేసేది చంద్ర అన్న బాగున్నారమ్మా? ఏమ్మా అన్నదాత డబ్బులు పడినాయా? మొత్తం 20,000 వచ్చింది ఈ సంవత్సరంలో. బాగానే చేస్తాను కదా మీకు ప్రభుత్వం ఐటమ్. బాగున్నారమ్మా? వీళ్ళ కొడుకు చదివినాడు, ఉద్యోగం అయిపోయింది సార్. ఖాళీగా ఉన్నాడు. అదే 20 నెలల దాకా రావాలనుకుంటున్నాడు. ఫార్మట్ రండి. అదే సార్. డబ్బులు పడినాయా? పడినాయి సార్. ఎంత పడింది? 6,000 పడినాయి సార్. అంతకుముందు 7,000 సార్. అంతకుముందు 7,000 సార్. 20,000 వచ్చింది. 20,000 సార్. రైట్. నాకు సంతోషమైన పేపరా పర్వాలేదులే, యాదంతా పెడితే ఏమవుతుంది? డబ్బులు పడినాయి కదమ్మా? ఎన్ని ఎకరాలు ఉంది భూమి మీకు? 5. ఏం పెట్టినావు? పొలాలు. ఈజీ అదైతే, పట్టించుకోకపోయినా మనం ఏడ తిరిగినవే పెరుగుతాయి. ఇల్లు ఇద్దాంలే అమ్మా ఇప్పుడు. ఇల్లు ఇద్దాంలే ఇప్పుడు. పెట్టు చేసాలే. మా కార్యకర్తలు ఇల్లే లేవు. పెట్టండి ఇప్పుడు ఇద్దాము. అరే టయానికి మనం ప్రోగ్రామ్ చేయకూడదు. అదే కూర్చోండి, చీరలలో కూర్చోండి. అందరూ చీరలలో కూర్చోవలసిందిగా కోరుతున్నానా? అందరూ చీరలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరూ చీరలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. 6,000, 20,000 ఈ సంవత్సరానికి మన ప్రభుత్వము ఒక జమ చేయడం జరిగింది. దాని మీదనే రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కార్యక్రమం జరుగుతుంది, జరిపిస్తున్నారు కూడా. అదేవిధంగా దీంట్లో మన శాసనసభ్యులు చాలా చొరవ తీసుకొని కొన్ని సందర్భాల్లో ప్రతి విషయానికి మనము అనుకున్నంత తక్షణమే అన్ని కార్యక్రమాలకి హాజరవుతూ ప్రతి విషయానికి ఆయన ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇటువంటి నాయకుడు మన దొరకడం చాలా కష్టము. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము మన గ్రామానికి నిన్న జంగల్ క్లీనింగ్ అని కాలువ సప్లై ఛానల్కు ప్రారంభం చేస్తూ, అదేవిధంగా వచ్చిన తక్షణమే ఒక రూట్లో ఏదో సంథింగ్ మన రైతుల కార్యక్రమం అంటే, ఇప్పుడు మేము కార్యకర్త రాకముందే మన శాసనసభ్యులు గారు వచ్చి కూర్చున్నారంటే మాకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమే ఎన్నికపడుతున్నాము, నాయకులు కదా మేము ఎన్నికపడుతున్నాము. ఎందుకంటే ఆ చోట అందరు కార్యకర్తలు ఉండాల్సిన కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై తండ్రి. టయానికి మనం ప్రోగ్రామ్ చేయకూడదు. కూర్చోండి, చీరలలో కూర్చోండి. అందరూ చీరలలో కూర్చోవలసిందిగా కోరుతున్నానా? అందరూ చీరలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరూ చీరలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. 6,000, 20,000 ఈ సంవత్సరానికి మన ప్రభుత్వము ఒక జమ చేయడం జరిగింది. దాని మీదనే
రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కార్యక్రమం జరుగుతుంది, జరిపిస్తున్నారు కూడా. అదేవిధంగా దీంట్లో మన శాసనసభ్యులు చాలా చొరవ తీసుకొని కొన్ని సందర్భాల్లో ప్రతి విషయానికి మనము అనుకున్నంత తక్షణమే అన్ని కార్యక్రమాలకి హాజరవుతూ ప్రతి విషయానికి ఆయన ఒక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఇటువంటి నాయకుడు మన దొరకడం చాలా కష్టము. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనము మన గ్రామానికి నిన్న జంగల్ క్లీనింగ్ అని కాలువ సప్లై ఛానల్కు ప్రారంభం చేస్తూ అదేవిధంగా వచ్చిన తక్షణమే ఒక రూట్లో ఏదో సంథింగ్ మన రైతుల కార్యక్రమం అంటే ఇప్పుడు మేము కార్యకర్త రాకముందే మన శాసనసభ్యులు గారు వచ్చి కూర్చున్నారంటే మాకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమే ఎన్నికపడుతున్నాము, నాయకులు కదా మేము ఎన్నికపడుతున్నాము. ఎందుకంటే అవా ఆ చోట అందరు కార్యకర్తలు ఉండాల్సిన కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జై తండ్రి. చదువుతున్నావు? సార్ ఫిఫ్త్ సార్. ఫిఫ్త్. మీ అమ్మ ఏం చేస్తారు? మమ్మ టైలర్ సార్. నాయన బెల్లర్. బెల్లారి. బాగా చదువుకుంటావా? గుడ్. వివేకానంద జేబులు నింపుకున్నావు. కొట్లాడొచ్చినావా? కొట్లాడొచ్చినావా? మరి ఊరికి ఎట్లా జరిగిపోతుంది జేబు? ఏరా కొట్లాడకపోతే ఊరికి ఎట్లా జేబు జరిగిపోతుంది? 4th క్లాస్ సార్. ఎక్కడ మీ ఊరు? ఈ ఊరే సార్. నాయన ఏం చేస్తాడు? నాయన ఏం చేస్తాడు? 3 numbers సార్. అమ్మ? అమ్మ హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. గుడ్. అమ్మ అన్నం చేసి పెడతారు కాబట్టి బాగా గుర్తొచ్చింది. జయవర్మ 4th క్లాస్. ఏ ఊరు? ఈ ఊరే సార్. 4th క్లాసా నువ్వు? మరి ఇంకా కొద్దిగా అన్నం ఏం పెడతారు మధ్యాహ్నం? సార్ పప్పు అన్నం సార్. ఇంకా కోడిగుడ్డు రసం అన్నీ పెడతారు సార్. అన్నీ పెడతారా? మరి నువ్వు లావు కాలేదు అన్నిటికీ నేలకంటూ మీ నాయన టైపే కదరా? నెక్స్ట్ పరిణితవాణి అంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీయుతులు శ్రీ కరికొండ వెంకటప్రసాద్ గారిని సమానంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే రైతులు కష్టపడి పంటలు పండిస్తున్నారు, దాన్ని పెట్టుబడి తగ్గించి నాణ్యమైన ఉత్పత్తి చేసి రైతులకు పెట్టుబడి తగ్గించి అదేవిధంగా వారికి గిట్టుబాటు ధర అందించడం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి తిరిగి రైతు సాంకేతికతని అందిపుచ్చుగా ఈ కార్యక్రమం చేపట్టమని రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు ఇచ్చినాయి. ఆ ఆదేశాల ప్రకారము మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క రైతుకి ఒక సందేశం ఇచ్చారు. ఆ సందేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే దీంట్లో 5 అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. ఒకటి వచ్చి నీటి భద్రత. మనం నీటిని పొదుపుగా వాడేది ఏదైతే పంటలకి మనం తక్కువ నీటితో మన పంటలు పడతాయో అట్లాంటి పంటని మనం వేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా వరి తీసుకుంటే 1100 mm ఒక ఎకరా పండించాలంటే అంటే ఒక కేజీ మనం వడ్డు పండించాలంటే 3000 నుంచి 4000 లీటర్ల నీళ్ళు కావాలి. 3 నుంచి 4000 లీటర్లు మనం నీళ్ళు అందిస్తే 1 కేజీ వరి పండుతుంది అన్నమాట. అదేవిధంగా మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ అదేవిధంగా పప్పు దినుసులు కానీ మిల్లెట్స్ కానీ పండిస్తే అది 200 నుంచి 300 సరిపోతుంది. సో 10 ఎకరాల నీళ్లు వరికి అందించి మనం పండించేదానికన్నా 10 ఎకరాలు వరి అంటే 1 ఎకరాన్ని తగ్గిస్తే 10 ఎకరాలు వేరే పంటలు పండించుకోవచ్చు. సో పొదుపుగా నీటి వాడుకోవాలనేసి మన ముఖ్యమంత్రి గారు సందేశిస్తున్నారు. ఏవైతే కాలువలు పూడికలు ఉన్నాయో చెరువులకి అదంతా పూడికలు తీసి నీళ్లు ప్రతి ఒక్క ఎకరాకి అందించాలనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత డిమాండ్ ఆధారిత పంటలు మనం ఏదైతే ఇప్పుడు చూడండి టమాటా ప్రతి ఒక్కరు పండిస్తున్నారు, ₹1 కూడా కేజీ పోవడం లేదు. కేజీ డిమాండ్ ఉందో అట్లాంటి పండించలు పండించి ఎక్కువ లాభాలు పొందాల్సిందిగా మన ముఖ్యమంత్రి గారు సందేశించినారు.
మీకోసం కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు కనికొండ ఇంత ప్రసాదం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, అలాగే ఇక్కడికి వచ్చిన రైతులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత కూడా పూర్తి చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఎన్నికల హామీ ఇచ్చిన ప్రకారం 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో మొదటి ఏడాది జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది రైతులకి ఖాతాలలో ఈ 20,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పేరుతో 12,500 చెప్పి 7,500 మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు కూడా వేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా రైతులందరికీ గత ప్రభుత్వంలో డ్రిప్ 70% కానీ డ్రిప్ కనీసం ఒక 3 ఇచ్చిన పాపాలు కూడా పోలేదు. ఇదే ప్రభుత్వంలో 90% సబ్సిడీతో, ఎస్సీ ఎస్సీలకైతే 100% సబ్సిడీతో ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఆంధ్రనీవ ద్వారా మన చెరువులు నింపుకుంటున్నాం. చెరువుల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. అలాగే ఇక్కడ బోర్లలో సఫిషియెంట్ గా నీళ్లు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులపై చేస్తున్నటువంటి అభివృద్ధిని గమనించాలి. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం, మనకు మైక్రో న్యూట్రిషన్ సంబంధించిన కూడా మన వ్యవసాయ అధికారులు అందిస్తున్నారు. అది కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన మాజీ సర్పంచ్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా బీజేపీ నాయకులు మీకోసం అనే కార్యక్రమానికి వచ్చిన మన గౌరవనీయులు పెద్దలు కనికొండ వెంకటసాదన్న గారికి, ఇక్కడ వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు అందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా ఈ రైతు సంబంధించిన విడుదల ప్రకారం వేసుకోవడానికి సూపర్ 6 భాగంగా ఆ రోజు ఎలక్షన్లో చెప్పడం జరిగింది. ఈరోజు అదే ప్రకారమే సీఎం ముఖ్యమంత్రి గారు విడతలుగా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఈ రైతన్నలందరికీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ రైతునేమి, డిఏపీ అయితేనేమి, మన సచివాలయం ద్వారా రైతన్నలకు అందరికీ సమయానికి ఇచ్చుకుంటూ, డ్రిప్ అయితేనేమి సమయానికి ఇచ్చుకుంటూ రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఇది అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. జై చంద్రబాబు నాయుడు. చేసినటువంటి మా గ్రామ ప్రజలకి, ముఖ్య అతిథిగా చేసినటువంటి మా శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ చేసినటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా మన రైతుల కోసం కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తూ ఉంది. భారతదేశంలోని ఎక్కడ లేనటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందించినటువంటి కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు అనేక విధాలుగా ఆంధ్రీనివ కాలువ నుంచి అయితేనేమి, అదేవిధంగా మనకు చెరువులకు నీరు అందించడం అయితేనేమి, మన నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు కూడా మన ఎమ్మెల్యే గారు అన్ని మన సాధారణంగా ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళి మన సమకూరుస్తామని చెప్పి సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మనకి కదిరి నియోజకవర్గంలో ఏసీ గోడౌన్లు లేవు. ఏసీ గోడౌన్లో రైతులకి స్టాక్ పాయింట్ పెట్టుకోనికి మన ఏసీ గోడౌన్లు నిర్మించాలని చెప్పి మా గ్రామం తరఫు నుంచి, అలాగే మండల బీజేపీ తరఫు నుంచి కూడా ఎమ్మెల్యే గారి సాధారణంగా ఒక రిక్వెస్ట్ వినియోగిస్తాం. అదేవిధంగా కదిరిలో రైతు బజారు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరొక విన్నపం తెలియజేస్తున్నాం. రైతులు డైరెక్ట్గా పండించిన పంటను అమ్ముకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మండల పార్టీ నుంచి కానీ కూటమి ప్రభుత్వం నుంచి మేము ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా
ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.